నారాయణపల్లిలో మార్కెట్ కదా అన్నా క్యాంటీన్ యొక్క రిపేరు ఇలాంటి కింద కాలువలు పుడుతుంది. అసలు మనం చేయలేము. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎదిరించి రావడం అంటే గొప్ప విషయం. మీరు చిన్న ప్రజలు ఎవరు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటిని పట్టించుకొని క్లియర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒక పదవిలో దేవుడు మీకు ఈరోజు పదవి ఇచ్చినాడంటే అది మనం పట్టుకుంటే వచ్చేది కాదు, వదిలేస్తే పోయేది కాదు. దేవుడు మీకు ఒక అధికారం ఇచ్చినాడు. నా అభిప్రాయం ఏంటంటే ఒక ప్రజలు అభిప్రాయం పెట్టండి, ఒక చేతలను వాళ్ళు చేయలేని వాళ్ళు వారి సమస్యను మీరు పరిష్కరించి రోజు ఒక ఫేస్బుక్ లో రామప్రసాద్ రెడ్డి గారి ఈ సమస్యను ఈరోజు మేము చేయలేకపోయాము, మేము ఎన్నో రోజులుగా బాధపడే వాళ్ళము, ఈరోజు అంతా పరిష్కరించినారు అని మీరు రోజు ఒక్క సమస్య అయినా చాలన్నా. నేను లైఫ్ లో ఈ ఒక 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని దర్శనాలు మీకు ఇది సేవ్ అయిపోతుంది. ఈ డబ్బులు ఈ పదవి 2 శాసనం కాదు. మీకు తెలిసిన మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, స్త్రీలకు ముందు సీట్లను కేటాయించినారు కానీ ఎప్పుడు అమల్లో లేదు. ఇది నాకు పెట్టాలని ముందు నుంచి ఉంటే అప్పట్లో చెప్పాలని, కానీ నేను ఎప్పుడు మీటింగ్ రాను, ఏది జరగవు, అన్ని మైకులు మీటింగ్ల వరకే పరిమితం. కానీ ఎవరు ఏ మాటన్నా అది జరగదు, అసలు సంబంధం లేదు. ఎవరికైనా అసలు నేను అనుకుంటాను పోలీస్ స్టేషన్ ముందు ఒక ఈ నంబర్ ఇచ్చి టోల్ ఫ్రీ నంబరు, మీకు న్యాయం జరిగేదా, అదే మీకేమైనా సమస్య ఉంటే చెప్పండి అంటారు. ఆ జగన్ వాళ్ళ మంది ఉంటే సమస్య ఏం తెలియదు, మనకి వ్యతిరేకమవుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తారంటున్నారు, ఇవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, కానీ వాళ్ళు అక్రమాలు లేకుండా కాపాడండి. ఎక్కడికి పోయినా లంచం ఇప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి అసలు మీరు ఇప్పుడు విచారించండి, అమ్మాయికి ఎందుకు పరిష్కరించాలంటే అసలు ఏం తీసుకున్నారు, 2 సార్లు స్టేషన్కి ఎందుకు వచ్చింది ఆడపిల్లని, ఆడపిల్ల స్టేషన్కి రావాలంటే ఎంత మనసు చంపుకొని రావాలి, అది అడగండి. మీరు స్టేషన్కి అడగండి, ఒక అమ్మాయి వచ్చిందంటే పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే ఎందుకు పరిగణించలేదు, ఆమె సమస్య పరిష్కరించలేదు, ఏమి ఆమె భర్త చేత కాదు. మంత్రిగా సపోర్ట్ ఉండాలా, ఎమ్మెల్యేగా సపోర్ట్ ఉండాలా, లేకపోతే వాళ్ళకి డబ్బులు లంచాలు ఇవ్వాలా? అసలు ప్రజలందరూ సామాన్యులు సూటికి వచ్చి అడుగుతున్నా. అలాగే గత ప్రభుత్వంలో రాయచోటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినామని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా రాయచోట్లో యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తామని చెప్పినారు, ఆ పనులు ఎందుకు జరగలేదు నాణ్యంగా అని అడుగుతున్నా. ఎందుకు జరగలేదు? ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే కావాలో అక్కడ పనులే జరగలేదు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట ఊళ్ళ బయట వేసుకుంటే అక్కడ పోయి కాలువలన్నీ దిగేయడం, అక్కడ కాలువలు వేస్తా వచ్చినారు. ఎందుకు వేసినారు? ఆ కాంట్రాక్టర్కి ఏం కావాలా, ఒక 4 రోజుల్లో ఇన్ని కిలోమీటర్లు లైన్ వేస్తే వాళ్ళకి బిల్లు చేసుకోవచ్చు. ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్లు వస్తాయి కాబట్టి బిల్లులు చేస్తూ వచ్చినారు. నిజంగా అన్ని 100 కోట్ల రూపాయలు రాయచూటికి తెచ్చినారంటే నాకు కూడా సంతోషంగా, శాసనసభ్యుడు ఆ రోజు ఉన్నాడు, మీ కౌన్సిలర్లకు కూడా నేను దండం పెడతాను. అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు? నిజంగా లబ్ధిదారులు రాయచోట్లో కుంటి గుడ్డి వాళ్ళు మీరే చెప్తారు, కొత్త పనులు మేము తిరిగినాం, మీరు తిరిగినాం, కొత్త పనులు లేకపోతే నిజంగా ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వస్తాయా? కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, పెరాలసిస్ తో ఉన్న వాళ్ళు, బీద వాళ్ళకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు? పేరుకు మాత్రం రాయచోటి నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాను. అలాగే ఇవన్నీ పక్కన పెడితే రెవెన్యూ విషయానికి వస్తాం. నిజంగా రాయచోటి చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ ఇళ్ళ స్కీములలో పట్టాలు ఎవరెవరిగా ఇచ్చారో అవి నీతి నిజాయితీగా గత ప్రభుత్వంలో ఇచ్చారా లేదా అని అడుగుతున్నాను. నిజంగా పట్టాలు కరెక్ట్ గా 2 సెంట్లు 3 సెంట్లు పేదవానికి ఇచ్చింటే వాడు ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు పోలీసు సిబ్బంది అయితేనే రెవెన్యూ వాళ్ళు పోయి జేసీబీలు తీసుకొని పోయి ఎందుకు తీసేస్తాను చెప్పండి. మాకు కూడా సిగ్గుచేటుగానే ఉంది, ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నందుకు ఒక్కో దాని మీద 4 డిఫారాలు వస్తాను, 5 డిఫారాలు వస్తాను. ఎవరు చేయించారు ఇవన్నీ? అట్లా ప్రతి ఒక్కరూ మంచోళ్ళమే.
పెద్దోడు మమ్మీ ఆడున్నారో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను ఏదో క్లాస్ స్పీకర్గా మొట్టమొదటి సమావేశంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే రాయచోటి అభివృద్ధికి ఏ విధమైన ఎక్కడ రాజొచ్చు పడే పరిస్థితి ఉండదు. నీతి నిజాయితీగా రాయచోటి అభివృద్ధి జరగాల, నా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే చాలా మంది మహిళలు అయితే సభ్యులు అడిగారు, రాబోయే కాలంలో రెవెన్యూ పరంగా అలాగే పోలీస్ పరంగా ఏవైనా సహాయ సహకారాలు రాయచోటి ప్రజలకు కావాలో దళారీ వ్యవస్థ లేకుండా తీసుకొని వస్తాం. నేను ఏదో గర్వంగా చెప్పడం నాకు కూడా మంత్రి 110 రోజులు నేను ఎమ్మెల్యే, నేను 20 సంవత్సరాలు సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా కాలేదు. కాబట్టి నాకు దారి ఏదో తగ్గేదో నిజంగా నాకు తెలియదు. రాయచోటి పట్టణం గురించి కూడా నేను ఏం డైలాగులు కొట్టాను, ఎందుకంటే నాకు అవగాహన తక్కువే ఉంది. కాబట్టి తప్పకుండా నేర్చుకుంటా. రాయచోట్ల ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఎటు జరుగుతుందో లాస్ట్ 5 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయ్యేటప్పుడు, నా టర్మ్ అయిపోయేటప్పుడు కూడా నేను గర్వంగా రాయచోటి చేసి చూపిస్తున్నానని చెప్పుకునేదాన్ని కూడా నాకు మీరు అందరూ అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా నిరూపించుకునేదానికి నేను ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా రేపు రాబోయే కార్యక్రమాలు ఏవైతే మా ప్రభుత్వం తరఫున చేపడతామో 2-3 మాటల్లో చెప్పి ఈ సమావేశాన్ని ముగిస్తాను. ముఖ్యంగా రాయచోటి 34 వార్డులలో ఎవరైతే నిజాయితీగా ఇల్లు రాలేదో, పెన్షన్లు రాలేదో తప్పకుండా వచ్చే 2-3 నెలల్లోనే కొత్త పెన్షన్లు అలాగే ఇండ్లు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వార్డులో సుమారు 300 నుంచి 400 ఇళ్లను ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదో ప్రజలకు 2,40,000 3,00,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ పాపాన వాళ్ళ పోనీ మీరు అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకోండి అనే దానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంచి పాలసీ, హౌసింగ్ పాలసీని తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వచ్చింది. తప్పకుండా ఎవరైతే ఇంటర్వ్యూ లేని వాళ్ళకు కాలనీలో ఇంటర్వ్యూలు ఇస్తాం. అలాగే వాళ్ళ స్థలాలు ఉండడానికి కూడా 4,30,000 రూపాయల పైన ఒక్కొక్క ఇంటికి ఇచ్చేదానికి కూడా మా హౌసింగ్ ఏదైతే మా మినిస్ట్రీ ఉందో దానికి ప్రిపరేషన్ చేస్తా ఉందని, దానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. రెండోది పెన్షన్లు 4,000 రూపాయలు ఇచ్చామని మేము కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ 4,000 రూపాయలు వచ్చే వాళ్ళకి కాదు, నిజాయితీగా ఎవరైతే లబ్ధిదారులు వార్డుల్లో ఉండి వాళ్ళ బంధువులు అయితేనే ఎవరు వాళ్ళకైతే వాళ్ళ స్వాతంత్రం లేకుండా సాయం లేకుండా ఉంటారో ఆ కుటుంబం